హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 869కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి ఎల్జీ నుంచి మనకి సిఈఎస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో వీళ్ళు బెండబుల్ సినిమాటిక్ సౌండ్ ఓఎల్ఈడి టీవీని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది బెండబుల్ డిస్ప్లేతో అయితే ఈ టీవీ వస్తుంది. 48 ఇంచెస్ వరకు ఈ టీవీ సైజ్ అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇది 0.1 సెకండ్లో మనకి డిస్ప్లే అనేది టప్మనే బెండ్ అయితే అవుతుంది. సో మనం చూసేటప్పుడు మూవీస్ కానీ ఏమైనా చూసేటప్పుడు సో బెండ్ అవుతుందని తెలుస్తుంది. దీనికి వచ్చేసరికి వీళ్ళు మనకి 40 హెర్ట్స్ నుంచి 120 హెర్ట్స్ వరకు ఇవి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో దీని వచ్చేసరికి వీళ్ళు ఈ సిఈఎస్ 2021లో సో డెమోకి అయితే తీసుకురాబోతున్నారు, అంటే షోకేస్కి అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఒక ఎం సిరీస్ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిపోతుందని చెప్పి మొన్న సాటర్డే టెక్ న్యూస్లో అయితే మనం మాట్లాడుకున్నాం కదా. M02s ఈ మొబైల్ అయితే వీళ్ళు జనవరి 7వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ కూడా 10,000 లోపు అయితే ఉండబోతుందట. ఈ మొబైల్లో ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 450 కానీ 460 కానీ ప్రాసెసర్ ఉండని చెప్పి అని తెలుస్తుంది అనమాట. సో ఆ ప్రాసెసర్కి ఆ ప్రైస్ అంటే కొంచెం కష్టమే వెళ్ళడం. మరి చూడాలి మరి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారు అనేది. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు 10,000 బిలో అయితే ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇంకా వీళ్ళు మరో 2 మొబైల్స్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే ఇక్కడ మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. ఒకటిసరికి M12, ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం అనుకున్నాం. యాక్చువల్గా ఈ మొబైల్ లాంచ్ చేస్తారనుకున్నాం, బట్ ఒకసారి ఇక్కడ M02sని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇంకోటిసరికి M62 అనే మొబైల్ కూడా వీళ్ళైతే ఈ మంత్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ S21 లైనప్ మొబైల్ని వీళ్ళు జనవరి 14న లాంచ్ చేస్తారని ఇంతకుముందు మనకి రూమర్స్ అయితే ఉండే కదా. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు జనవరి 14న అన్పాక్డ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. సో అన్పాక్డ్ ఈవెంట్ అయితే మనకు తెలిసిందే, వీళ్ళు ఎప్పుడు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే తీసుకొస్తుంటారు ఇక్కడ. దీని ప్రకారం మనకి S21 లైనప్ని వీళ్ళు ఇక్కడ లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారికి బడ్స్ ప్రో అలాగే ట్యాగ్ ఉంటుంది కదా, గెలాక్సీ ట్యాగ్, సో వీటిని కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి వీటికి సంబంధించి వీళ్ళు విఐపీ ప్రీ బుకింగ్ ఆర్డర్లను అయితే అతి త్వరలో ఓపెన్ చేయబోతున్నాడు తెలుస్తుంది అనమాట. విఐపీ ప్రీ బుకింగ్ కనుక ఎవరైనా ఈ బుక్ చేసుకుంటే అక్కడ వచ్చేసరికి 2,000 రూపాయలు మనం పే చేసి ఈ మొబైల్స్ని అయితే బుక్ చేసుకోవాలి. మీకు మొబైల్ ప్రైస్ అయితే అప్పుడే చెప్పరు వీళ్ళు, బట్ ఒకసారి బుకింగ్ మాత్రం ముందు చేసుకోమంటారు. సో ఇక్కడ వచ్చేసరికి మనం మొబైల్ బుక్ చేసుకుంటే మనకి S21కి S21 ప్లస్కి వచ్చేసరికి మీకు గెలాక్సీ ట్యాగ్, ఇంకోటి వచ్చేసరికి గెలాక్సీ బడ్స్ లైవ్, అంటే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన బడ్స్ లైవ్, సో వీటిని అయితే ఫ్రీగా ఇస్తారని చెప్పి తెలుస్తుంది. అదే కనుక S21 అల్ట్రాన్ కనుక బుక్ చేసినట్టయితే అక్కడ మీకు గెలాక్సీ బడ్స్ లైవ్ బదులు కొత్తగా లాంచ్ అవుతున్న గెలాక్సీ బడ్స్ ప్రోని అయితే ఇస్తారు. సో ఇవి డిఫరెన్స్. రెండిట్లోనూ వచ్చేసరికి మీకు ప్రీ బుక్ చేస్తే మాత్రం గెలాక్సీ ట్యాగ్ అనేది కామన్గానే ఫ్రీగా ఇస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారనేది. ప్రైస్ ఎంతో తెలియకుండా ప్రీ బుక్ చేసుకోవడం అనేది లోతెంతో తెలియకుండా చెరువులో దిగినట్టే. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి హువావే నుంచి. హువావే 135 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి 3C సర్టిఫికేషన్లో ఈ ఫాస్ట్ ఛార్జర్ అయితే స్పాట్ అయింది. వీళ్ళు నెక్స్ట్ తీసుకొచ్చే మొబైల్స్లో ఈ 135 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ఏమైనా యూజ్ చేస్తారని చూడాలి. ఇప్పుడు వరకు మార్కెట్లో చూస్తే 125 వాట్ ఫాస్ట్ ఛార్జరే టాప్ అని చెప్పుకోవచ్చు. అది వచ్చేసరికి వివో అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి 135 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే హువావే అయితే తీసుకురాబోతుంది. రాను ఈ ఛార్జర్లు అనేవి ఎక్కడికి వెళ్ళి చేరుకుంటాయి చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఐక్యూ నుంచి. IQ7 ఈ మొబైల్ని వీళ్ళు డిసెంబర్ 11వ తారీఖున, అంటే ఈ నెల 11వ తారీఖున లాంచ్ అయిపోతున్నారు. సో ఈ మొబైల్లో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు టచ్ సెన్సిటివ్ స్క్రీన్ అయితే వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని వీళ్ళు వచ్చేసరికి మాన్స్టర్ టచ్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసరికి గేమ్స్ కోసం వీళ్ళు ఈ టచ్ సెన్సిటివిటీ స్క్రీన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో వచ్చేసరికి మనకి 2 జోన్స్ అయితే ఉంటాయి, లెఫ్ట్ రైట్ 2 జోన్స్ అయితే ఉంటాయి. సో మనం మొబైల్ని ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టినప్పుడు ఈ ప్రెజర్ సెన్సిటివిటీ టచ్ అయితే యాక్టివేట్ అవుతుంది తెలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు గేమ్స్ కి సంబంధించిన కంట్రోల్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus ఒక స్మార్ట్ బ్యాండ్ తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం సాటర్డే టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. ఇది వచ్చేసరికి ఇప్పుడు డేట్ కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. జనవరి 11వ తారీఖున స్మార్ట్ బ్యాండ్ అయితే OnePlus లాంచ్ చేయబోతుంది అనమాట. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా అయితే రివీల్ చేసింది. అలాగే ఇప్పుడు OnePlus అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫై మీ కూడా స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ OnePlus బ్యాండ్ స్పెసిఫికేషన్స్ కూడా అయితే మనకి ఇక్కడ బయటకు వచ్చినాయి. ఇది వచ్చేసరికి 24/7 హార్ట్ రేట్ అండ్ SpO2 బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్తో అయితే వస్తుంది. అలాగే స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది. 1.1 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అంటే మనకి MI5 ఉంది కదా, మీ బ్యాండ్ 5, సో అందులో కూడా మనకి 1.1 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక అలాగే 14 డేస్ డిస్ప్లే అంటున్నారు. IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 13 ఎక్సర్సైజ్ మోడ్స్ ఉంటాయంట. ఇంకా అలాగే మనకి ప్రైస్ కూడా 2499, అంటే దగ్గర 2500 వరకు స్మార్ట్ బ్యాండ్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే వస్తుంది. అక్కడ వచ్చరికి సేమ్ మనకి షోమీ మీ బ్యాండ్ ఉంది కదా, మీ బ్యాండ్ 5, సో అది కూడా 2,500 రూపాయల దగ్గర ప్రైస్ అయితే ఉంది. మొన్నే అనుకున్నాం వాటికి పోటీగా వీళ్ళు తీసుకొస్తున్నారని, ఇప్పుడైతే అది కన్ఫర్మ్ అయింది. ఇక అలాగే OnePlus Nord, OnePlus 7 అండ్ OnePlus 7T ఈ 3 మొబైల్స్కి రాబోయే వారాల్లో
ఆండ్రాయిడ్ 11 ఆక్సిజన్ ఓఎస్ 11 బీటాని ఓపెన్ చేయబోతున్నట్టుగా అయితే న్యూస్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ వీక్లో చూస్తే OnePlus నాటికి ఆండ్రాయిడ్ 11 ఆక్సిజన్ ఓఎస్ 11 బీటా ప్రోగ్రామ్ని అయితే రిలీజ్ చేయబోతుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ వీక్స్లో వచ్చేసరికి OnePlus 7 అండ్ 7Tకి అయితే ఈ ఆండ్రాయిడ్ 11 రాబోతున్నట్టుగా సో OnePlus అయితే కన్ఫర్మ్ చేసింది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ V15 మొబైల్ని జనవరి 7వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు టీజర్స్ని అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి మొబైల్ ఏ రకంగా ఉంటుందని చెప్పేది మనకు కనిపిస్తుంది అనమాట. ఈ మొబైల్ చూడడానికి మనకి ఇక్కడ లాంచ్ చేసిన రెడ్మీ 7 Pro ఉంది కదా, సో ఇంచుమించు ఆ డిజైన్ అయితే మనకి ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. ఇక అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి ఇంతకుముందు మనకు ఒక పేటెంట్ అయితే బయటకు వచ్చింది, రియల్మీ కోయ్ అని చెప్పేసి ఒక పేటెంట్ బయటకు వచ్చింది కదా, సో ఆ మొబైలే ఈ మొబైల్ అని చెప్పి అయితే వస్తుంది. దానికి వచ్చేసరికి వీళ్ళు రియల్మీ V15 పేరు మీద అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ చైనాలో వచ్చేసరికి వీళ్ళు V5 V7 మొబైల్స్ అయితే లాంచ్ చేసినట్టున్నారు. తర్వాత ఇప్పుడు V15 అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది 5G వేరియంట్ మొబైలే. మరోసారి డిజైన్ పరంగా చూస్తే వీళ్ళు మళ్ళీ అదే ఓతకుంటుడు అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. మనకి వీళ్ళు రెడ్మీ 7 Proలో ఏ మోడల్ డిజైన్ అయితే తీసుకొచ్చారో కెమెరా మోడ్యూల్ దగ్గర, సో అదే డిజైన్లో వచ్చేసరికి తర్వాత కొన్ని మొబైల్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది కూడా చూసినా మనకి అదే డిజైన్లో అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి మోటరోలా మోటో G స్టైలస్ 2021 ర్యాండర్స్ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చినాయి అనమాట. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన స్టైలస్ మొబైల్స్తో కంపేర్ చేస్తాయి. ఇది ఒకసారి మనకు కొంచెం డిఫరెంట్ డిజైన్లో వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. రే సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. అది మనకు ఒక సైడ్ అయితే క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అలాగే బాటమ్ సైడ్ వచ్చేసరికి మనకి ఈ స్టైలిష్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక అలాగే మోటరోలా ఐబిజా 5G వేరియంట్ మొబైల్ని వీళ్ళు అతి త్వరలో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే ఇది మనకి 5Gలోనే సో తక్కువ ప్రైస్లో అయితే ఈ మొబైల్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 400 సిరీస్ చిప్ సెట్ని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది మనకి బిలో 10,000లో ఏమైనా ఈ మొబైల్ని తీసుకొస్తారేమో చూడాలి. ఇక ఈ మొబైల్లో HD+ డిస్ప్లే ఉంటుంది, 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందని తెలుస్తుంది. రేర్ సైడ్ కెమెరా మనకి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి ఈ మొబైల్ సంబంధించిన లీక్స్ అయితే చెబుతున్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి షామీ Mi 11 మొబైల్ని వీళ్ళు రీసెంట్గానే 5 days బ్యాక్ అనుకుంటా లాంచ్ చేశారు. జనవరి 1వ తారీఖు నుంచి వీటిని సేల్ కూడా అయితే తీసుకొచ్చారు. వీళ్ళు జస్ట్ ఒక 5 minutesలోనే 3,50,000 మొబైల్స్ కూడా అమ్మేసామని చెప్పేసి వీళ్ళు గొప్పలు కూడా చెప్పుకున్నారు కదా. యాక్చువల్గా వీళ్ళు చేసింది ఏంటంటే ఈ మొబైల్లో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొచ్చి ఈ మొబైల్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి వీళ్ళు ఛార్జర్ అడాప్టర్ అయితే వీళ్ళు ఇవ్వలేదన్నమాట. ఛార్జర్ అడాప్టర్ కావాలంటే మనం విడిగా అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మన దగ్గర ఉన్న ఏదైనా ఛార్జర్ అడాప్టర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఫస్ట్ వీటిని కొన్నారో సో వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఛార్జింగ్ ఇష్యూస్ని ఎదుర్కొంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో కొంతమంది వచ్చేసరికి బయట నుంచి 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని పర్చేజ్ చేసి దీనికైతే యూజ్ చేస్తున్నారంట. ఇంకొంతమంది ఉన్నదే యూజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మొబైల్ ఛార్జింగ్ పెట్టగానే రీబూట్ అవుతున్నట్టుగా అయితే కొంతమంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని షామీ అయితే ఒప్పుకుంది. సో ఇది వచ్చేసరికి ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇష్యూ, దీన్ని వచ్చేసరికి మేము త్వరలో ఒక అప్డేట్ ద్వారా ఫిక్స్ చేస్తామని చెప్పేసి షామీ చెప్తుంది. దీన్నే ఎచ్చులు అంటారు. ఎందుకు వీళ్ళే బాక్స్లో ఛార్జర్ ఇచ్చేస్తుంటే సో ముందే తెలిసేది కదా ఈ మొబైల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది. యాపిల్ తీసేసింది కాబట్టి మేము తీసేయాలా, సో మేము కూడా కొత్తగా ఏదో తెచ్చేసామని చెప్పేసి అనిపించుకోవాలని చెప్పేసి షామీ ఇలాంటి ప్రయోగాలు అయితే చేసింది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి FAU-G ఈ గేమ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలా మంది పబ్జీ లవర్స్ అలాగే ఇండియన్ గేమ్ లవర్స్ అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇది ఒక ఇండియన్ గేమ్ అవడం వల్ల చాలా మంది దీని మీద ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఈ డేట్ ఎప్పుడు అనేది కన్ఫర్మ్ అయితే జనవరి 26వ తారీఖు ఈ గేమ్ని అయితే రిలీజ్ చేయబోతున్నట్టుగా అక్షయ్ కుమార్ ట్వీట్ అయితే చేశాడు అనమాట. సో గేమ్ అయితే ఓకే మన ఇండియన్ గేమ్ అని చెప్పుకోవడమే కానీ నేను అనుకోవడం మాత్రం పబ్జీకి పోటీ అయితే అసలు ఇవ్వనే లేదు. ఎందుకంటే ఈ గ్రాఫిక్స్ కానీ అవి చూస్తుంటే అంటే అంత గొప్పగా అయితే నాకేమనిపించట్లేదు. అలాగే వీళ్ళ థీమ్ ఏంటి, మనకి ఎటువంటి మ్యాప్స్ అందిస్తున్నారు, సో ఇవన్నీ కూడా మ్యాటర్ చేస్తాయి. అలాగే మొదటగా గేమ్స్ వచ్చినప్పుడు కొత్తలో కామన్ చాలా బగ్స్ అయితే బయటపడుతూ ఉంటాయి. ఇవన్నీ క్లియర్ అవుతూ గేమ్ ట్రాక్ ఎక్కాలంటే ఇంకా 1 year అండ్ 1.5 years అయితే పట్టే అవకాశం అయితే ఉంది. సో తర్వాత నుంచి చూస్తే మనకి ఈ బిట్ కాయిన్ ఉన్నట్టుండిగా భూమి అయితే పెరిగిపోయిందని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాం డిసెంబర్ 16వ తారీఖు అనుకుంటా, అప్పుడు చూస్తే దీని ప్రైస్ 14 లక్షలు అయితే ఉంది. మళ్ళీ తర్వాత డిసెంబర్ ఎండింగ్ నాటికల్లా చూస్తే దీని ప్రైస్ 24 లక్షలకి అయితే చేరుకుంది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఇంకా పెరిగినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రైస్ చూస్తే 25.4 లక్షల రూపాయల వరకు ఈ బిట్ కాయిన్ ప్రైస్ పెరిగినట్టుగా తెలుస్తుంది. ఈ రీసెంట్గానే మనకి వీటి ప్రైస్ అయితే పెరుగుతూ వచ్చింది. దీని రీజన్ ఏంటంటే చాలామంది బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. సో పెరిగిపోతుంది అని చెప్పి చాలామంది అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని ప్రకారం ఏదైతే పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. పటేల్ మనం ఎప్పుడో కొట్టి పడక్కన కింద పడేసిన రోజు రావచ్చు, ఎంతోమంది కూడా అలాగే చేసింది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి బిట్ కాయిన్ కొనేటప్పుడు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 100 million అంటే దగ్గర 10 కోట్ల క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి డార్క్ వెబ్లో పెట్టేసినట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి పేరు, అలాగే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డు ఫస్ట్ 4 నెంబర్లు, లాస్ట్ 4 నెంబర్లు, అలాగే ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్,
అలాగే మన ట్రాన్సాక్షన్స్ ఇటువంటివి అన్నీ అయితే వీళ్ళు డార్క్ వెబ్లో అయితే పెట్టారంట. ఎలాగే ఇవన్నీ లీక్ అవుతున్నాయో తెలియట్లేదు. పెద్ద పెద్ద వెబ్సైట్లు ఏవైతే ఉంటాయి, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ మేక్ మై ట్రిప్, స్విగ్గీలో ఇలాంటి వాటిలో మనం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అందిస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఒకసారి ట్రాన్సాక్షన్ చెప్తూ ఉంటాం కదా. సో అలాంటి చోట్ల నుంచి ఇవి అయితే లీక్ అవుతున్నట్టుగా సో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక ఫైనల్ చూస్తే మళ్ళీ మనకి షౌమీ నుంచి షౌమీ మీ 10i ఈ మొబైల్ని వీళ్ళు రేపైతే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 9 5G వేరియంట్ మొబైల్ని మన ఇండియాలో అయితే ఇప్పుడు మీ 10i పేరు మీద అయితే లాంచ్ చేస్తున్నారు అనుకోండి. అయితే ఈ మొబైల్లో పసిఫిక్ సన్ రైజ్ కలర్ ఆప్షన్ ఉండబోతున్నట్టుగా వీళ్ళు ఈ రోజు ఒక పోస్టర్ అయితే టీజ్ చేస్తున్నారు. సో చూడాలి ప్రైస్ ఎంతలో తీసుకొస్తారు అనేది. ఇందులో స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ప్రైస్ మ్యాటర్ చేస్తుంది 5G వేరియంట్ మొబైల్ కాబట్టి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.